ప్రైజ్ ద లార్డ్. అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అండ్ ఇవాళ చాలా సిన్సియర్గా 10 గంటలకే వస్తారేమో హెల్పర్స్ అనుకున్నాను. యథాప్రకారం 11:30కి వచ్చినారన్నమాట. నాకు అనిపించింది ఇంత మరి మీ వల్ల అంత ట్రస్ట్ చేయొద్దురా అనిపించింది కదా. మరి మీ వల్ల ఎక్కువ నమ్మకం అనిపించింది నాకైతే. నిజమే అది కూడా. ఓకే అండి, అసలు సంగతికి వచ్చేద్దాం. యోహాను సువార్త 1:1-5 వచనాలు. ఎవరు చదువుతారా? యోహాను సువార్త 1:1-5 వచనాలు చదవండి ఎవరు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యము దేవుడై ఉండెను. అది ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సో వాక్ అనేది ఏంటి? గాడ్. 14 వచనం చదవండి ఇప్పుడు. 14 వచనం 14. ఆ వాక్యము శరీరధారి అయి, చూసారా? అంటే వాక్యము శరీరం ధరించుకుంటే ఏమైందంట? యేసుప్రభు. ఎంతమందికి అర్థమైంది సింపుల్ ఫార్ములా? కొంతమంది ఏమి వాక్యం ధరించుకోవడం ఏందో గందరగోళం. నీకు అర్థం కావాలంటే ఏసై ఉండదు నీ లోపల, లేకపోతే అర్థం కాదు కదా. ఎందుకంటే కొన్ని స్పిరిచువల్ థింగ్స్ ఎప్పుడు అర్థమవుతాయి? వెన్ యూ హ్యావ్ గాడ్, అంతే, లేకపోతే అర్థం కాదు. ఏమన్నా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. నువ్వు ఆయనను గనక నువ్వు పిలిచింటే నీ లోపల జీవిస్తాడు. అదే క్రిస్మస్. బయటకి ఇవన్నీ చేసేవన్నీ కూడా ఇవన్నీ మనం చేసుకునే తృప్తి కోసం. అరిసెలు ఎంతమంది ఉండారు ఈరోజు? అరిసెలు సరే పని, రోజ్ కుకీస్ నవ్వుతున్నారు కొంతమంది. అవి మాడిపోయిన అవి మురుకులు. పోనీ రెడీమేడ్ అన్నా కొన్నారా లేదా? కొనలే పాపం. అవి ఏంటి ఇట్లా అంటుంది. తర్వాత ఇవన్నీ గిండలు ఏమేమో చేసినారు కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఒక హంగు. వెన్ యూ డోంట్ హ్యావ్ క్రీస్తు లేకపోతే ఇవన్నీ ఏంటి? వృధా. ఆ కృపా సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించే క్రిస్మస్ అంటే క్రీస్తు. తర్వాత మాస్ అంటే ఏంటి? ఆరాధన అని కదా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట. అదే క్రీస్తును ఆరాధించుట. 20-25 సంవత్సరాలు అండి. మరి ఇంతవరకు దేవుడు మన పట్ల చూపిన ఎన్నో క్రిస్మస్లు ఉన్నాయి. అన్ని క్రిస్మస్లు ట్రెడిషనల్గా ఉండొచ్చు, కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే నీవు ఎప్పుడైతే హార్ట్లో ప్రభువైన యేసుని యాక్సెప్ట్ చేస్తావు, నీ పాపం ఒప్పుకుని విడిచిపెడతావు. దట్స్ అ రియల్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్ కదా. ఎస్ ఏమండి? అవును. చూడు ఏమన్నాడు చూడండి. గాడ్, ఇంగ్లీష్ చదవండి. 14th verse ఇంగ్లీష్ చదవండి. John chapter 1:14. చూడు అక్కడ. అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అంట. శరీరం ధరించుకున్నాడు. ఏరో వాక్యం అంటే నీ చేతిలో ఉన్నది ఏంటి చెప్పు? ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ శరీరం ధరించుకుంటే యేసుక్రీస్తు, శరీరం తీసేస్తే వాక్యం. అంటే నీ చేతిలో ఉన్నది వాక్య స్వరూపైన దేవుడే. కొంతమంది బైబిల్లో అన్ని చెదారం రాస్తారు. నో, కీప్ ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. దాన్ని చదవాలి కదా, బైబిల్ చదవాలి. అప్పుడే దేవుని గురించి ఏమవుద్ది? అవగాహన. కానీ ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యను నివసించను. నాకు ఒక సాగం చెప్దామని ఆలోచించేద్దాం ఈరోజు. ఎందుకు యేసయ్య శరీరం ధరించుకోవాల్సి వచ్చింది? అక్కడి నుంచి మరి రక్షణ పొందండి అంటే పొందరా? ఆయన ఇక్కడికి వచ్చి శరీరం ధరించుకొని దాని అవసరత ఏంటి? ఆయన సృష్టి అంతా అదే శరీరం ఎందుకు ధరించుకోవాలని? మనతో నివసించాలంటే ఆయన ఏదన్నా ఒక యానిమల్ లాగా వచ్చాడు అనుకో, అందరూ ఏం చేస్తాం? పారిపోతాం, కొట్టి చంపేసి తినేస్తాం. ఒక డైనోసార్ లాగా వచ్చాడు పెద్దగా. సో మనిషితో కమ్యూనికేట్ చేయాలంటే ఏమై ఉండాలి? మనిషి అయి ఉండాలి. చూడండి, అయితే దేవుడుకి జాగ్రత్త వినండి.
నేను చెప్పే డాక్ట్రిన్. దేవుడికి శరీరం లేదు. ఎప్పుడు? స్టార్టింగ్. శరీరధారి అయి అంటే శరీరం లేనట్టు అర్థం కదా. ఆ శరీరం లేదు కాబట్టి ఏం లేదు? ఆకారం లేదు ఒకటి. ఇంకా రక్తము మాంసం లేదు. అయితే పాపానికి శిక్ష ఎలా పొందాలి? మనిషి పాపం దేంతో చేశాడు? శరీరంతో చేశాడు. సో శిక్ష కూడా ఎట్లా పొందాలి? శరీరంతో. అది కూడా పాపం లేని వ్యక్తి రావాలి, పాపం లేని రక్తం కావాలి. ఎవరున్నారు ఈ లోకంలో? యేసయ్య తప్ప ఇంకెవరు లేరు, దేవుడు తప్ప ఎవరు లేరు. సో దేవుడే ఏం చేయాల్సి వచ్చింది? శరీరం ధరించుకోవాల్సి వచ్చింది. ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి అయోమయంగా ఉంటుంది. అయోమయం ఇక నేనేం చేయలేను కదా. నేను చెప్పాను యేసయ్య లేకపోతే ఎట్లుంటుంది? అన్నీ అంతా ఎర్రితనంగా ఉంటుంది కదా. ఎస్, ఒక కారణం మీకు చెప్తాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 వచనం చూద్దామా. గెలిషన్స్ చాప్టర్ 3:13. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 వచనం చూస్తావా? ఎందుకు శరీరం యేసయ్య శరీరం ధరించుకోవాల్సి వచ్చిందో. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 వచనం అందరు తీయండి. ఆత్మను కూర్చిన వాగ్దానము చదవండి. క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం ఎస్ ఏంటి మనల్ని శాప విమోచన చెయ్యాలి. మీకు తెలుసా మన మీద ఒక శాపం ఉంది. ఏం శాపం? పాపం వల్ల మనకేమొచ్చింది? శాపం. అది పోవాలంటే ధర్మశాస్త్ర ప్రకారము శాప విమోచన పొందాలంటే ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష పొందాలి. శిక్ష పొందాలంటే దేని మనిషి అసలు పాపం లేనివాడు లేడు కాబట్టి దేవుడే ఆ ప్లేస్ తీసుకోవాల్సి వచ్చింది. సో శరీరం ధరించుకోవాలి, రక్త మాంసం ధరించుకోవాల్సి వచ్చింది కదా. ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి ప్రభు మనల్ని విడుదల చేయాలంటే శరీరం ధరించాలి. ఆయన ఎక్కడ కూర్చొని అట్లాంటి ఆయన కాదు. He has to become flesh. కదండి, అది కారణం. రెండో కారణం చూడండి. హెబ్రీ పత్రిక 2:14. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చినాం. 2:14. హీబ్రూస్ చాప్టర్ 2:14 చదువు సార్. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు అంటే ఎవరు? మనమే, ఇంకెవరు? ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని అది ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి. చూడు ఎంత మంచి భాష. సో గాడ్ బికమింగ్ వాట్? మ్యాన్ ఆర్ శాపగ్రస్తుడై ఉన్నాడు. నాకు మనల్ని బట్టి శాపగ్రహి ఆయన శరీరం ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది కదా. అవును, అది అసలు నీకు అర్థమైతే చాలా ధన్యుడివి. దేవుని ప్రేమ ఆయన ఎంతగా ఇందాక చదివాడు ఫిలిప్పీ పత్రికలో. ఆయన తను తాను ఏం చేశాడంట? వ్యక్తునిగా. చూడండి ఆ పత్రిక చూడండి ఒకసారి. అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కింద చదవలేదు అది ఆ భాగం. చూడండి సార్, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2:6 చదువు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై చదవండి. రిక్తుడు అంటే తెలుసా ఏంటి అర్థం? ఇంగ్లీష్ ఏమో తెలుసా? ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే. చూడసారి ఎంప్టీ, ఆ ఒక్కలైన ఇంగ్లీష్లో ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే. ఎంప్టీడ్ అంటే తను తాను ఏం చేశాడు? అసలు మొత్తం వదిలిపెట్టేశాడండి. దేవుని యొక్క గుణగణాలు కానీ, క్యారెక్టర్ కానీ, ఆయన పవర్ కానీ, ఆయన యొక్క సార్వభౌమం అన్ని వదిలిపెట్టాడు. రిక్తుడు అంటే ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనమాట. రిక్తులుగా చేసుకొని చదువు. మరియు ఆయన ఆకారమందు
ఆకారం అందు ఎట్లా కనిపించాడు? నిజంగా ఆయనని శిష్యులు కూడా ఏమనుకున్నారు చెప్పండి? మనుషులు అనుకున్నారు లేదా? మనుషుల స్వభావం, మానవ స్వభావం కనిపిస్తుందా యేసయ్యలో? కనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా పత్రికలు చదివినారా? కొంతమందికి పత్రికలు అంటే తెలియదు. కనిపిస్తుందా? ఒక మనుషుల క్యారెక్టర్ చెప్పండి ఆయనలో కనిపించేది. ఆకలేసింది, బాధపడ్డాడు, ఇంకా ఏడ్చాడు, కోపం, ఇంకా నిద్రపోయినాడు, ఇంకా కన్నీరు కార్చాడు, ఇంకా తిన్నాడా, కోపడ్డా? ఇవన్నీ మానవ నేచర్. దేవుని లక్షణాలు కనిపించినాయి చెప్పండి. ప్రేమ, నీటిపై నడుచుట, స్వస్థపరచుట, క్షమాపణ, ఇంకా అద్భుతాలు చేయుట. మ్యాజిక్ కాదు అది, అద్భుతం కదా. ఇంకా మరణించిన వారిని తిరిగి లేపుట. ఇవన్నీ మనిషికి ఉండే లక్షణాలు కాదు. సో ఈ రెండు క్యారెక్టర్స్ మిళితమయ్యేటప్పుడు జనాలు ఏమైపోయినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఈయన దేవుడా తెలియదు, మనుషుడు. ఆకారమందు మనుషులుగా కనబడి తను తానే ఏమైపోయాడంట, రిక్తునిగా చేసుకుని. గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు పేతురు ఒక కత్తి తీసి ఒకరిని కొడతాడు. అసలు యాక్చువల్గా వాడిని ఎక్కడ కొట్టాలి? మేడ మీద కొట్టాలి. మిస్ అయిపోయి వాడికి అప్పుడు ప్రభు ఏమంటాడు చెప్పు? కత్తి తీసి వరలో పెట్టు బాబు, కత్తి పట్టుకుని వాడు కచ్చని. తర్వాత ఇంకో మాట అంటాడు, నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహం కన్నా ఎక్కువ సైన్యం నా ఎదుగు పంపు, అంటే దేవదూతలు వస్తారు కదా అన్నాడు. అది ఎవరు? మన నువ్వు చెప్పు. 12 సేనా వ్యూహం పంపించు ప్రభు అని. అవునా కదా? చూడు, అంటే అంత పవర్ఫుల్ గాడ్. హీ బికేమ్ హిమ్. ఎంత రిక్తుగా కంటైన్ అయిపోయాడు. ఏమంటారు దాన్ని, తను ఏమంటారు, హంబుల్ అయిపోయాడు, క్షుణించిపోయాడు, తగ్గించుకున్నాడు మానవ ఆకారంలో తను శిక్షించబడటానికి. ఒకసారి అంటే ఇట్లనే ఇప్పుడు కాదు కానీ ఈస్టర్ టైంలో ఒక స్కిట్ వేస్తారు ఒక చర్చ్ వాళ్ళు అనమాట. ఏదో యేసయ్య సిలువ మోసుకొని పైన వెళ్తాడు గోల్గొతా. వెళ్ళేటప్పుడు వాడు దీంతో కొడతాడు కదా, అది కొరడాతో. అనుకోకుండా ఆ ప్లేయింగ్ యేసయ్య క్యారెక్టర్ చేసేవాడికి నిజంగా కొరడా దెబ్బ తగిలింది. ఆవిడ పాడుకొని తగలగా ఎట్లుంటుంది చెప్పు. అసలే షర్ట్ గిట్టు లేదు. వాడు అన్నాడు, అరే ఇది అయిపోయిన తర్వాత చూసుకుంటాను నేను అన్నాడు. అది మనిషి నేచర్, అవునా కదా? పట్టు తగలంగానే ఏంటాడికి కోపం వచ్చేసింది. అరే ఇది అయిపోయిన తర్వాత. కానీ ప్రభు ఏంటి, అసలు ఒక్క గొర్రె ఎట్లయితే గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్టు ప్రభు ఉన్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? మన కోసం. ఈ క్రిస్మస్ అంటే అదేమ్మా, మటన్లు చికెన్లు అది కాదు, ఇందాక చెప్పినట్టు అవి కావు కదా. లోకస్తులకి ఇవన్నీ. ఎందుకంటే దేవుడు లేనివాడికి అవన్నీ ఏంటి చాలా ఇంపార్టెంట్. పండగ అనేది చాలా ఇంపార్టెంట్. నిజమైన క్రిస్మస్ అంటే ప్రభువుని కలిగి ఉండి ముందుకెళ్ళడం, సాతాను జయించటకు. తర్వాత అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏం తెలుసా, ఎవరన్నా శాపగ్రస్తులు లేక శాపం పోవాలంటే ఆ వ్యక్తి అంటే మ్రాను మీద వేలాడాలంట. మ్రాన్ అంటే చెట్టు మీద ఏమాలాలు. మొదటి పేతురు 2:24 చదవమా. మొదటి పేతురు 2:24. మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన. అబ్బా, ఆయనే మాట చూడు, ఆయనే. మళ్ళీ చదమ్మా. మ్రాన్ అంటే చెట్టు మీద మోసాడండి. చెట్టు మీద మోయాలంటే ఏం కావాలి? శరీరం కావాలి కదా, శరీరం కావాలి. ఇందాక చెప్పాడు ప్రభు ఎక్కడ ఏ గ్రామంలో పుట్టాడు? బెత్లెహేం అన్న మాటకు పుట్టిన ఇల్లు. ఇప్పుడు అంత రారాజు ఎక్కడ పుట్టాలి అసలు? మ్యాన్షన్లో. కానీ ఎక్కడ పుట్టాడు? ఈ వైజ్ మ్యాన్కి ఎక్కువ వైజ్ అయిపోయి ఏమనుకున్నారంటే
రాజు కాబట్టి ఎక్కడ పుట్టాడు? డెఫినెట్గా హేరోదు ఇంట్లో పోయి అక్కడ పోయాడు. పెద్ద గందరగోళం అది. ఆ రాంగ్ స్టెప్ వేసినందువల్ల చిన్నపిల్లలందరూ ఏమైపోయారండి? చచ్చిపోయారు. 2000 మంది చంపించేశారు. తర్వాత ఫస్ట్ మెసేజ్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి దేవుడు? ఎవరు? మన ఏంజల్స్ ఎవరు చెప్పారు? మరియక గొర్రెలు కాపడక. మరియక ఎట్లాగా ఉంది కానీ ఫస్ట్ బయట అవుట్ సైడ్. ఎందుకు వాళ్ళకి? గొర్రె పుట్టిన సంగతి ముందు ఎవరు తెలుసు? కామన్ సెన్సా కాదా? గొర్రె పుట్టిన సంగతి ముందు ఎవరు తెలుసు? నువ్వు గాంధీ హాస్పిటల్లో పుట్టావు, ఫస్ట్ ఎవరికి తెలవాలి? ఆయమ్మనా మిడ్ వైఫా? ఆమె తెలవాలి. ముందు మీ ఇంట్లో తెలియదు. తర్వాత అమ్మ అని చెప్తే ఆమెకు 1000 రూపాయలు ఇస్తే జెండర్ చెప్తుంది. సో గొర్రె పుట్టింది కాబట్టి ఎక్కడ పుట్టాడు? అందుకని ఎవరు తెలిసినట్టు సందేశం? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభం నీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. చూసారా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిందండి. సో గొర్రె పుట్టిన సంగతి ఎవరు తెలియదు ఫస్ట్. మ్యాచ్ అయిందా? ఎస్, మ్యాచ్ అయింది. తర్వాత వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారండి. అస్ట్రానమర్స్ వాళ్ళు ఏమంటారు? ఖగోళ శాస్త్రం. వాళ్ళు మూడు గిఫ్ట్స్ ఎన్ని తెచ్చారు? ఎంతమంది వచ్చారు మన దగ్గర? కానీ 3 గిఫ్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ముగ్గురే వచ్చారని ఎట్లా అంటాం మనం? బైబిల్ ఎక్కడ చెప్పట్లే. ముగ్గురు చెప్తుందా? చెప్పట్లే. ముగ్గురే వచ్చారని ఎట్లా తెలుసు? 3 గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు పెళ్ళికి మేము 4 ఇంట్లో వాళ్ళు వెళ్ళామండి. ఎన్ని గిఫ్ట్లు తీసుకుపోతాం? 4 తీసుకుపోతావా? ఒకటే. రేపు కమలాకర్ పెళ్ళికి వెళ్తాము, మన అందరం ఒక 50 మంది వెళ్తాం అనుకో, ఎన్ని గిఫ్ట్లు తీసుకుపోతాం? ఒకటే. అందరం జమ చేసి పూల్ చేసి ఒకటే. ఏదో షూ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతాం, అంతే కదా? సో ఎంతమంది జ్ఞానం వచ్చారు మధ్యలో, కానీ 3 గిఫ్ట్స్ ఇచ్చారు. ఒకటి బంగారం, ఆయన పరిశుద్ధుడు, రాజై ఉన్నాడు. రెండోది సాంబ్రాణి, యాజకత్వం, ఆయన యాజకుడై ఉన్నాడు. తర్వాత బోలం అనేది చేదు అనమాట, పిల్లలకు పోస్తారు కదా, అదేంటి? ఆయన అనుభవించిపోయే శ్రమలు. చూసారా? ఇవన్నీ సంకేతంగా ఊరికైనా హెఫజాడ్గా జరగలే బైబిల్. దే సో మెనీ మీనింగ్స్ ఇన్ దట్. బంగారం, ఆయన రారాజు. రెండోది ఏంటి? సాంబ్రాణి, యాజకుడై ఉన్నాడు. మూడోది బోలం, ఆయన పొందే శ్రమలు. కదా? ఎంత ప్లాన్డ్గా దేవుని బర్త్ ఉంది. క్రిస్మస్ లేక ఎంత ప్లాన్డ్గా దేవుని యొక్క బర్త్ ఇది ఉంది చూడండి. తర్వాత అండి ఇంకో సంగతి నాకు చెప్పేస్తాను. 4వది, మన బాధలన్నీ తెలవాలంటే ఏం కావాలి? ఆయన మనలాగా కావాలి. అదో అంతే కదా? మన బాధలన్నీ తెలవాలంటే, పాస్టర్ బాధలు తెలవాలంటే పాస్టర్ అయినా లేదా తెలియదు. మనం వీడికి ఏమరా అయినా చూడు, రోజుకు ఒక సూట్ వేస్తున్నాడు అనుకుంటాం, అవునా కదా? ఒక స్టూడెంట్ బాధ తెలవాలంటే స్టూడెంట్ అయి ఉండాలి నువ్వు, లేదు తెలియదు నీకు. ఒక ప్రిన్సిపల్ బాధ తెలవాలంటే ఆ పని చేయాలి. ఒక ఆయమ్మ బాధ తెలవాలంటే, సో మానవుని బాధ తెలవాలంటే మానవ ఆకారం తీసుకోవాలి. ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. హీబ్రూస్ చాప్టర్ 4:14 చదువుదాం. 4:14 చదువుమా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన ఆ మాట అండర్లైన్ చేయండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. అది ఒక మాట చూడ, సహానుభవం అన్నాడు అంటే అర్థం ఏంటి? ఏంటి సహానుభవం అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్ విత్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మన జెర్మియా ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తాడు.
బిసా కోసేస్తుంటాడు డాక్టర్. ఆయనకైనా పెయిన్ ఉంటుందా? 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 ఆయనకు ఉంటుందా పెయిన్? ఈయన కత్తి అయ్యి అందిస్తాడు కదా, అయ్యి ఇంజక్షన్ అందిస్తాడు అనుకో. ఆయన తెలుసా ఆయన నొప్పి ఏదో? ఎవరు తెలుసు నొప్పి? డాక్టర్ తెలుసా? డాక్టర్ కూడా తెలియదు. ఊరికమ్మ అది ఇది అంటాడు, కానీ పెయిన్ ఎవరికి తెలుసు? అనుభవించేవాడికి తెలుసు. అయితే యేసయ్య నీతో నాతో ఏమైపోయాడంట? అన్ని విషయాలు శోధించబడినా కూడా ఎట్లున్నాడు? పాపం లేనివాడిగా ఉన్నాడు. అనగా మనకేం ఇస్తున్నాడు? ఒక జయ జీవితం ఇవ్వటానికి ప్రభు ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్ళాడండి. నువ్వు నేను వెళ్ళే ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఏం అనుకోకూడదంటే దేవునికి ఏం తెలుసా నా బాధలు? నో. దేవునికి అన్ని బాధలు తెలుసు. ఈ బాధలు తెలుసా తెలియదా? ఈ వాక్యాన్ని బట్టి చెప్పు. తెలుసా తెలియదా? ఎంత చదువుతున్నా తెలుసా? దేవునికి ఏం తెలుసు నా బాధలు? తెలుసా? హీ వెంట్ త్రూ ఇట్ అనమాట. సో ఏమంటే మరి గాడ్ బికమింగ్ ఫ్లెష్ అదొక పెద్ద అద్భుతం అనమాట. అది నువ్వు విశ్వాసంతో స్వీకరిస్తే నువ్వేంటి నిజంగా ధన్యుడు. కొంతమందికి అనుమానం, కన్యక ఎట్లా గర్భవతి అయిందా? అది తప్పు చేసిన. ఈ రోజుల్లో చదువు ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి బైబిల్ని ఏం చేస్తున్నారు చెప్పు? అనుమానిస్తున్నారు లేదా? ఎంతో అనుమానించేవాడు అసలు ఆడు ఎక్కడ చేరుకోలేడు, అసలు ఎక్కడికి చేరుకోలేడు. అందుకనే రెండో విషయంలో వచ్చాడండి. చూడండి రెండో సంగతి క్రిస్మస్ సందర్భంగా 2:33 చదువు. లూకాసు వార్త 2వ అధ్యాయం 33 వచ్చినాం. 2:33 చదువు. లూక్ చాప్టర్ 2:33. కొంచెం కాఫీ తెమ్మని చెప్పి వీడికి. చదవండి. సుమయాను వారిని దీవించి అనేక హృదయ ఆలోచనలు బయలుపట్టుకును ఇశ్రాయేలు అనేక మంది పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తంట. ఎవరు? యేసయ్య వివాదాస్పదమైన గుర్తు. అనేకలు పడుటకును లేచుటకును. ఆయన వివాదాస్పదం అంటే ఏంటి? కాంట్రవర్షియల్ అనమాట. ఇప్పటికీ కూడా కాంట్రవర్షియల్. ఆయన ఒకడంటాడు యేసయ్య లేడంటాడు, ఒకడేమంటాడు ఎందుకు లేని నేను చూసా అంటాడు. ఆయన వివాదాస్పదమైన గుర్తు అంట. ఇప్పటికీ అంతే. ఈ 21st సెంచరీలో కూడా చాలా మందికి ఏంటి? అనేక మంది పడుటకును లేచుటకును కారణమైన అంట. సమ్ పీపుల్ విల్ ఫాల్, సమ్ విల్ రైజ్ అప్. దేనిని బట్టి? అది దేనిని బట్టి? కొంతమంది పడిపోవడానికి, కొంతమంది లేయటానికి యేసయ్యని బట్టి కారణం ఏంటి? వాక్యాన్ని జవాబిస్తుంది. కానీ మీకు చెప్పండి ఏంటో? ఎవడు పడిపోతాడు యేసయ్యని బట్టి? ఎవడు లేస్తాడు? వాక్యమును విశ్వాసంతో యాక్సెప్ట్ చేసినవాడు ఏమవుతాడు? అది మనం. ఆయన పుట్టాడో పుట్టాడని అనుమానం అన్నాడు ఏంటి? అక్కడే ఉంటాడు. ఆయన వివాదాస్పదమైన గుర్తు అంట, కాంట్రవర్షియల్ అంట. ఆయన ఇప్పటికే అంతే చాలా మందికి కదా. క్రిస్మస్ చేస్తాం, సున్నం వేస్తాం, దండం పెడతాం, అన్నీ పెడతాం, కానీ నువ్వు పడ్డావా లేవో నీకు తెలవాలి. ఎవడైతే యేసయ్యను అనుమానిస్తాడో, ఆయన క్రియలు అనుమానిస్తాడు. మీరు చూడండి బైబిల్ని లేక దేవుణ్ణి, యూ కెనాట్ ప్రూవ్ గాడ్ త్రూ టెస్ట్ ట్యూబ్ ద్వారా. నువ్వు ప్రూవ్ ఏది నాకు చూపి దేవుడు అంటాడు వాడు. చూపిస్తే నేనంటావు, నువ్వు చూపిస్తే నువ్వు తట్టుకోలేవన్నాడు. ఎందుకు? చూడలేడు కాబట్టి. ఏ మానవుడు మనిషి దేవుణ్ణి చూసి బ్రతక జాలడని చెప్తుంది బైబిల్. సో చూడాలంటే వాక్యం ధరని చూడాలి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరును కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బట్టి పడిపోతావు, యేసయ్యని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి లేస్తావు. కొంతమంది ఎప్పుడు చూసినా అనుమానం ఉంటుంది దేవునికి. మళ్ళా మంచి కిరస్థానం ఫ్యామిలీనే, ఎవడో తలకాయ మార్చినట్టు దోస్తులు ఉంటాడు. వాడు ఏం చెప్తాడు? లేదు నేను ఆ బుక్ చదివినా, ఈ బుక్ చదివినా అని వీడి విశ్వాసాన్ని జడగొడుతుంటాడు.
కదా. కానీ మనకు ఒక దృఢ నిశ్చయం ఏంటండి? ఆ దృఢ నిశ్చయం ఏంటండి? ప్రభు మన కోసం ఆ పరలోకం విడిచిపెట్టి తిరిగి లేచాడు, త్వరగా రాదు. ఇవన్నీ ఇప్పుడు బైబిల్లో చాలా సంగతులు చెప్పినారండి. ఎరికో గోడ పడిపోయింది. ఎంతమంది నమ్ముతున్నారు అది? ఎంతమంది నమ్ముతున్నారు అది? కొంతమంది నమ్మాలా లేదా తెలవట్లే. ఇట్లా ఇట్లా హాఫ్ మాస్ట్ ఫ్లాగ్ లాగా పెడుతున్నారు. అంటే అర్థమైంది, నమ్మాలా నమ్మకూడదా? నమ్మానంటే ఏం అడుగుతాడు మళ్ళీ? వీడు అసలే రాంగా పిల్లలకి ఏమి ఇప్పించాడు అవి ఇప్పుడేమంటాడని ఎట్లా జాగ్రత్తగా ఇట్లా. ఇంతకీ ఎరుక కూడా పడిందా లేదా ఎట్లా తెలుసు? ఎప్పుడు చెప్పనవసరం నాకు నీకు. మరి బైబిల్ చెప్తుంది. ఆయన మాటలు 7 మార్లు పుటం వేయబడినంత వెండి అంత పవిత్రమని చెప్తుంది బైబిల్. నో ఇంప్యూరిటీ ఇన్ దట్, కల్తీ లేదన్న. దేవుడు ఉన్నాడు చూసావా అంటే ఏం చెప్తాను? ఎవడన్నా చూసావని ఏం చెప్తావు? చూడలేదు కానీ చూద్దాం అనుకుంటుంటాం. చూడలేడు కానీ దేవుడు ఉన్నాడు. ఎట్లా తెలుసు? వాక్యమే కాదు, నా జీవితం మారింది కాబట్టి ఏంటి? దెర్ ఈస్ గాడ్. అంతే సింపుల్. పెద్ద ఏం అవసరం లేదు మనకి. పెద్ద వాదనలకు గీదనలు అవసరం లేదు. వాడంటాడు నేను కన్యామర్య గర్భంలో వేసే పుట్టే నేను నమ్మన్నాడు. నమ్మకపో, నీకే నష్టం. నమ్మకపోతే నాకా? నేను నమ్మకరా బాబు. నేను కూడా చాలా నమ్మట్లే. అంటే ఏదో దీంట్లో కాదు, అర్థమైందా? కొంతమంది అండి అసలు మూర్ఖులు ఉంటారు కూడా. వాళ్ళని మా అమ్మ అనేదిలే, చదువుకున్న మూర్ఖులు ఉంటారంట ఈ లోకంలో. ఎవరు అంటే అర్థం ఏంటి? చదువుకుంటారు కానీ కొన్ని అర్థం కావాలి నాకు, అంతే. వాళ్ళ హృదయానికి అప్లై చేసుకోరు. కరెక్ట్. అది చూసావా? అనేకులు పడుటకును లేచుటకును ఏంటంట? వివాదాస్పదమైన, సమ్ విల్ ఫాల్, సమ్ విల్ రైజ్ అప్. నీ విశ్వాసాన్ని బట్టి అదే జరుగుతుంది. అంతే. ప్రభు మాటలు ఉన్నట్టుగా నమ్మితే, ఉన్నట్టుగా ఆయనకి నువ్వు అప్పగించుకుంటే, ఆ ప్రభు నిన్ను ఎంతగా కృప చూపుతాడో, ఎంతగా దయ చూపుతాడో నీకు తెలియదు కదా. మనము సిలువ వేయబడిన క్రీస్తున తిరిగి లేచిన క్రీస్తుని చెప్తున్నాం. మనం చెప్పండి, సిలువ వేయబడి తిరిగి లేచిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. అంతే. మన సండే స్కూల్ మినిస్ట్రీ కానీ, యూత్ క్యాంప్ కానీ, ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కానీ, ఏంటది ఇంకా VBS కానీ, ఎవరిని ప్రకటిస్తున్నావు? బ్రతికున్న క్రీస్తునా చచ్చిపోయిన ఆయన? బ్రతికున్న క్రీస్తు. ఆయన సమాధి ఇప్పటికే ఏముంది? తెరవబడింది. ఈ లోకంలో ప్రతి సమాధి మూయబడిన సమాధి అండి కదా. మీరు మద్రాసు వెళ్తే 4 సమాధులు కనిపిస్తాయి. అన్నాదురై అని ఒక ఆయన, తర్వాత MG రామచంద్రన్ అని ఇంకొక ఆయన, తర్వాత జయలలిత ఇంకొక ఆమె, తర్వాత ఇంకొక ఆయన ఎవరు, ఇంకెవరు, ఇంకా నలుగురు CMలు అందరూ మెరీనా బీచ్ దగ్గర ఉంటారు. ఓపెన్ సమాజా? నో. ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా? ఢిల్లీ వెళ్తే గాంధీ గారి సమాధి, నెహ్రూ గారి సమాధి, ఇందిరా గాంధీ సమాధి. అసలు అంతేంది, వరల్డ్ బ్యూటిఫుల్ ప్లేస్ తాజ్, అదెవరి సమాధి? నూర్జహాన్ సమాధి. అన్ని సమాధులు ఎట్లున్నాయి? క్లోజ్డ్. కానీ యేసయ్య సమాధి ఇజ్రాయెల్ చూడు, ఇట్స్ ఓపెన్ టూమ్. అంటే ప్రభు తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. మరణము ఆయనను ఏం చేయలేదంట? బంధించలేదంతే కదా. ఆయన ఆరాధించే మనం లేచి ఉండాలి, పడిపోకూడదు. ఒక వచనం చూద్దాం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలమ్మ. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:7-8. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చదువు. మరియు అది అడ్డురాయి. విశ్వసించున్న మీకు ఏంటంటే అది విశ్వసించున్న నాకు నీకు ఏమైంది? ఆయన ఏమైపోయాడు? అమూల్యమైన వాడు. విశ్వసించడానికి ఆయన ఏమైపోయాడంట? అడ్డురాయి అయిపోయాడు. ఇంగ్లీష్లో ఏంటంటే స్టంబ్లింగ్ బ్లాక్ ఉంటుంది.
నమ్మినవాడికి ఎట్లుంటుంది యేసయ్య? ఆయన అమూల్యమైనడు. అమూల్యం అంటే చెప్పండి ఏంటో? వెరీ ప్రెషియస్, వెరీ ప్రెషియస్. నాతో చాలామంది చదువుకుంటారు కదా, నేను అన్నాను అమ్మా ఏది వాణి వచ్చిందా, వాణి మీ ఇంట్లో బంగారం చూడాలని ఉందంటే వాణి ఏమంటుంది? ఇట్లా నడుమి చేయబెట్టుకుంది, బాబు ఏదో వంటగదిలో రాణిస్తున్నాను, నువ్వు ఎక్కడికి రావద్దు, బీరో దగ్గర రావద్దు. ఎందుకు చెప్పు? దాని లోపల ఏముంది? ప్రెషియస్ ఉంది, ప్రెషియస్ థింగ్స్. అది అందరికీ చూపెట్టేది కాదు, చెప్పేది కాదు. ప్రెషియస్ లార్డ్ దేవుడు మనకు ప్రెషియస్. ఎప్పుడు? నేను విశ్వాసంతో చదువు మాట మొదటి పేతురు 2:7-8 వచ్చిన చదువు. విశ్వసించున్న మీకు ఏమండి, విశ్వసించున్న మనకు యేసయ్య కొంతమంది విశ్వసించని వారికి అడ్డురాయు అడ్డు బండ అయిపోతాడు. కానీ విశ్వసించిన నాకు నీకేంటి? ఆయన అమూల్యమైన వాడు. ఆయన మాటలు మనకు అమూల్యమైనవి కదా, ఆయన మందిరం మనకు అమూల్యమైనది, ఆయన ప్రజలు మనకేంటి? అమూల్యమైన వాళ్ళు. కొంతమందికి అసలు వాల్యూ తెలియదు. ఎందుకు? ఇందాక చెప్పాను నేను, ప్రభువు లేకపోతే వాల్యూ తెలియదు. కరెక్టేనా? ఎస్, యూ డోంట్ నో వాల్యూ ఆఫ్ బైబుల్, వాల్యూ ఆఫ్ గాడ్, వాల్యూ ఆఫ్ చర్చ్, ఎనీథింగ్. వాల్యూ ఆఫ్ అసలు నీ జీవితం నీ గురించి నీకే తెలియదు. ఎందుకంటే వాడు అడ్డురాయి, ఆడు బ్లైండ్ అయిపోయినాడు, బ్లైండ్ కదా. యేసయ్య లోకానికి వచ్చి ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, నీ పాపం ఒప్పుకొని విడిచిపెడతావు, అప్పుడు నీకు వాల్యూ ఆఫ్ థింగ్స్ తెలుస్తావు. అంతేనా కదా? అంతవరకు తెలియదు. కొంతమంది చదువు వాల్యూ కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది చెప్పు? ఏజ్ అయిపోయి ఎస్ఎస్సి 20 ఏళ్ళకి రాస్తున్నావు అనుకో, 20 ఏళ్ళకి రాస్తుంటే నిన్ను లెక్చరర్ తెలియదు, స్టూడెంట్ తెలియదు అని పరిస్థితులు. ఎగ్జామ్ హాల్లో అందరూ నమస్తే సార్ అంటారు, నువ్వేమో సార్ లేదు, బూర్ లేదు, నేను కూడా అని. అప్పుడు తెలుస్తుంది కూడా 15-16 ఇయర్స్ అబ్బాయిలు రాస్తారు. ఏది? 10th 20 ఇయర్స్ ఒకటి రాస్తాడు అమ్మాయి ఎవడన్నా. ఎందుకు అయింది ఆడికి 20 ఇయర్స్? చదువు మీద ఇంట్రెస్ట్ పోయి లేక. ఆడ ఏజ్ ఆగుద్దా మరి? ఆగదు. ఎస్ఎస్సి అప్పుడు 20 ఇయర్స్ రాస్తే ఎట్లా అనిపిస్తుంది? అంకుల్ ఇవ్వచ్చావు ఏంటి అంటారు ఇట్లాంటి పాప. నేను అంకుల్ అన్న కంటాడు ఆడు. పౌరుషం మాత్రం ఏం తక్కువ లేదు మనకు. నీకు తెలుసా వాల్యూ తెలవాలంటే ఎవరున్నది? ఎస్ఐ లేకపోతే అసలు వాల్యూ తెలియదు. యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్, వాల్యూ ఆఫ్ మనీ, వాల్యూ ఆఫ్ లైఫ్ కదా. అడ్డకు చూసారా ఏమన్నాడు? అనేక మంది పడుటకును లేచుటకును కారణం అంట ఆయన వివాదాస్పదమైన గుర్తు. ఇప్పటికీ కూడా అంతే, ఇప్పటికీ కాంట్రవర్షియల్. నీ యేసయ్య తిరిగి లేచాడంటగా అంటాడు. నువ్వేమనాలి? కొంతమంది వ్యంగ్యంగా మాట, హాస్యంగా లేచాడంటగా అంటాడు. ఏం చేయాలి? ఏమో నాకు కూడా తెలియదు అన్నావు అనుకో. నన్ను అడిగి నేను కనుక పక్కన ఉండి ఒక్కటే పెడుతుండే, ఇంత బోధ చేస్తే నువ్వు ఏమన్నా, నువ్వు జవాబు తెలియదు అన్నావా? అవునని గట్టిగా చెప్పలొద్దా? ఎస్, అప్పుడు గట్స్ ఉన్నాడు, దమ్ము. ఊరికి నల్ల దగ్గర కొట్లాడతాం కదా, ఇదిగా ఇట్లాంటి విషయాలు చెప్పాలి. నల్ల దగ్గర బిందెల మొదలు పెడతాం కాదు కదా. ఇది దేవుని విషయం కదా. ఎప్పుడు వస్తుందంటే ధైర్యం ఎప్పుడు చెప్పాలి చెప్పండి? ఎస్, దేవుడు లేకపోతే రాదండి. ఆయన వివాదాస్పదమైన గుర్తుగా ఇవ్వబడ్డాడు. అప్పటి నుంచి సుమియోన మాట అన్నారు కదా, ఆయన వివాదాస్పదమైన గుర్తు ఇప్పటికీ కూడా. కానీ ఆ వివాదాన్ని నేను పరిష్కారం చేసుకున్నాను. ప్రభా, ఎస్ నువ్వే దేవుడు. 23 సెప్టెంబర్ ప్రభుకి నా హృదయం ఇచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క విలువ ఏంటో, వాక్యం ఏంటో, పిల్లలేంటో, దేవుని మనుషులు ఏంటో, సంఘం ఏంటో, యూనివర్సల్ చర్చ్ ఏంటో, దాన్ని ఏం తెలుస్తుంది మనకి? వాల్యూ తెలుస్తుంది అన్నమాట. లేకపోతే అసలు వాల్యూ. అంతేనా? ఇప్పుడు ఈ మైక్ వాల్యూ ఎవరో తెలుసు? కొన్నాడు తెలుసు, జేబులో తెలిసిన ఇప్పుడు మామూలుగా కుర్రాలు వచ్చి ఇట్లా దాన్ని ఇసిరేస్తాడు.
మన ప్రాణం ఎట్లా, ప్రాణం డబ్బులు పెట్టినట్టు ఎట్లా ఉంటుంది? అరే అరే బబ్బీ ఏంటి అక్కియా డబ్బులు డబ్బులు అయిపోయారండి. ఏంటి వీడి పేరు అబ్బి, అరే అబ్బి అండి, ఇప్పుడు అబ్బి ఇట్లా ఇన్ఫర్మేషన్ అనుకో, జస్ట్ సరదాగా మన ప్రాణం అది పైసలు పెట్టి ఎట్లుంటుంది? రే 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 పడిందంటే అదేంటి అర్థమైందా? మన వాల్యూ, దేవుని వాల్యూ తెలుసు. దేవుని తెలుసుకుంటే యూ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్, వాల్యూ ఆఫ్ థింగ్స్. మనం దేవుని దృష్టిలో ఎంత వాల్యుబుల్ తెలుసా? ఎందుకంటే తన ప్రాణం మన కోసం ఇచ్చాడు. అందుకని నువ్వు నకరాలు చేసి ఏం చేస్తాడు? తుప్పు తీస్తాడు. నేను పోనీయడు ఇక్కడ, నేను చంపడం, చచ్చిపోవడానికి రాదు, మరి నిన్ను డిసిప్లిన్ చేస్తాడు, నన్ను డిసిప్లిన్ చేస్తాడు కదా. ఎందుకంటే హీ బాట్ us విత్ ఏ ప్రైజ్. ఇంకో మాట చూద్దాం, 128 దావీదు కీర్తన 1-2 వచనాలు, 128:1-2. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ. ఏమంటే క్రీస్తుకు లోబడితే ఆయన నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదావా, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. చూసావా? వెన్ యు ఒబే ద లార్డ్, కొన్ని బ్లెస్సింగ్స్ చెప్తున్నాడు ఆవిడ. ఏంటి మళ్ళీ చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు అందరూ ధన్యులు. నిశ్చయముగా, ఆ మాట ఎందుకన్నాడమ్మా? నిశ్చయంగా నీ నీ చేతుల కష్టార్జితం అనుభవించాలి. ఎందుకన్నాడు దేవుడు? కొంతమంది అనుభవించలేరు కాబట్టి. చేతుల కష్టార్జితం కొంతమంది అంటే ఏమవుతుంది? ఎడిపోతుందో తెలియదు. ఫస్ట్ బాగుంటాడు, నవ్వుతా. రెండో రోజుకి నెంబర్ 2 ఫ్యాన్లు ఎట్లా తిప్పుతావు అట్లా 2 అయిపోతాడు. మళ్ళీ కొంచెం టైం కాదు 3కి వెళ్ళిపోతాడు. ఏమవుతుంది? ఈ చేతుల కష్టార్జితం ఎప్పుడైతే దేవునికి నువ్వు ఒబీడియన్స్ చూపిస్తావా, నీ చేతుల కష్టార్జితం దేవుడు దీవిస్తాడు కదా. అవును, నీ చేతుల కష్టార్జితం ఎగిరిపోతుందా? అప్పులు, మెడికల్ బిల్స్, అన్వాంటెడ్ ఖర్చులు ఎందుకు వచ్చినాయో తెలియదు కదా. కొంతమంది పిల్లల వల్ల భలే నష్టపోతారండి. చెప్పం కానీ కదా. పిల్లల వల్ల, భర్తలో నష్టపోతారా? మెల్లిగా పాన్ షాప్ కూడా వస్తాడు, అక్క బాగున్నాడా అన్నాడు. ఎందుకు? పైసలు లేక 10,000 ఇవ్వాలి, అయిపోయి తొర్రా. పాన్లు తిని బొఫెల్లో లాగా అప్పు ఎంత చేశాడు? 10,000 పాన్లు తింటానే ఉన్నాడు, వరుస పెట్టి నవ్వులుతా ఉన్నాడు. మా పల్లెటూరులో మా అమ్మమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు. బొఫెలోస్ అన్ని తినిన తర్వాత కొంచెంసేపు కూర్చొని ఏం చేస్తారు చెప్పండి? నెమరే కొంతమంది ఆడుతుంటుంది గిర్ని. లేడా బావా అని వస్తాడు మెల్లిగాడు. ఎందుకు రా నాయన అంటే 10,000 రూపాయలు. ఎవరికి చెప్పాను? ఈ 5,000 పెట్టుకో, సైలెంట్గా వెళ్ళిపో, వదిలే వచ్చేవారా. ఇట్లా నేను జస్ట్ ఏదో నవ్వుతా ఉదాహరణ చెప్తున్నా కానీ, ఇట్లా నీ లైఫ్లోంచి నీ కష్టార్జితం అంతా ఏమైపోతుంది? మీ ఆయన కష్టార్జితం అంతా కారణం ఆలోచన చేసావా? బికాస్ యూ డిడ్ంట్ ఒబే ద లార్డ్. దేవునికి ఒబీడియన్స్ చూపించలేదు కదా, నీ కష్టార్జితం ఉండకపోతే. ఇంకొక కీర్తన చదువు, డ్యూట్రానమీ తీయండి ఒకసారి. డ్యూట్రానమీ అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఒక దగ్గర ఆపేద్దాం. డ్యూట్రానమీ చాప్టర్ 28 1-14 కానీ 1 చదవండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని చదవండి. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చదువు. నీవు సిటీలో ఉన్నా, కొంతమంది విలేజ్ వదిలి పట్టణంలో వస్తారు, అక్కడ ఏమన్నా మంచి ఇది. ఇక్కడ కూడా ఈడేంటి ఎలకతోలు తెచ్చేది చూడు. పట్టణంలో దీవించబడతావు, చదువు. పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, పశువుల మందలు. చదవండి.
ఆ, 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 ఉమ్, 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 ఉమ్. 20 వచనం చదవమ్మా, 20 వచనం అందులోనే. నీవు నన్ను విడిచి వేగముగా నశించు వరకు చదవండి. ఆ, యెహోవా క్షయరోగం చేతను, జ్వరం చేతను, మంట చేతను, మహాతాపం చేతను, ఖడ్గం చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను. బూజు ఏంటండి? ఇంట్లో మనం దులుపుకున్నాం ఇందాక, అది కాదు. పంటలో బూజు, బూజు అని ఒక రోగం వస్తుంది కదా, తెగులు, తెగులు, బూజు తెగులు అని వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీ నీ పంట వేస్తావు కానీ దాన్ని ఏం చేస్తాను? బూజుతో కొట్టుతా అన్నాడు. తర్వాత నీవు నశించే వరకు అవి నేను చేస్తాయంట. ఆ, 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 ఉమ్, చదవండి. ఆ, 27 వచనం, 27. యెహోవా ఐగుప్తి పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను. గజ్జి ఫెల అంటారు చూడు. స్కిన్ స్కిన్ ప్రాబ్లం కదా గజ్జి అంటే, అదొక ఎగ్జీమా అంటారు కదా, ఎగ్జీమా. అదంతా దేవుడు అంట, వెన్ యూ డోంట్ లిజన్ టు హిమ్ విల్ గెట్ ఇట్ కదా. ఇజ్రాయెల్కి చెప్తున్నాడు, బాబు నువ్వు పట్టణంలో దీవించబడతావు, బయట దీవించబడతావు ఎప్పుడైతే నా మాట వింటావో. వినవో ఇంకా పెద్ద లిస్ట్ ఉంది, చదవండి 28 అధ్యాయం. కానీ అల్టిమేట్గా దేవుడు చెప్పేది ఏం తెలుసా? లిజన్ టు మీ, నా మాట విను, నా మాట విను, నేను దీవిస్తా, ఆశీర్దిస్తా కదా. గజ్జి చేత అంట, గజ్జి అంట మనం అంటారు, నేను నా గిటార్ కొడుతున్నాడు అది. అండ్ ఇంకోటి తెలుసా, నువ్వు ఎన్ని చేసినా దాన్ని పోగొట్టుకో జాలకుందు అని అంటాడు దగ్గర. యూ కెనాట్ లూజ్, నో యూ కెనాట్ నాట్ లూజ్ నానా, ఏంటది, దాన్ని నువ్వు హీల్ చేసుకోలేవు. దాన్ని నువ్వు ఎన్ని క్రీములు రాసినా ఏం రాసినా ఏంటి, ఆయనే రాయాలి మన క్రీములు. నీకు చెప్పినా, ఒకసారి ఉండాడు మాకు, ఆయనకి చాలా ఇష్టమైన ప్లేస్ ఇండియాలో గోవా. ఇక్కడ మంచిగా ఉండేడు మర్యాదగా. ఇక్కడ గోవా బండి ఎక్కంగానే పూల పూల చొక్కాలు ఇట్లాంటి వేసేవాడు అనమాట. ఏది ఈ డిజైన్లు, కోకోనట్ ట్రీస్ అన్ని పూలు పూలు వేసేవాడు, అన్నీ వేసుకునేవాడు అనమాట. ఆయన జల్సా రాయడం అన్నమాట. అయితే అండి బాగానే ఉండేవాడు, ఇక్లిస్తా సకలిస్తా మంచిగా కాలేజ్. ఆయన పీటీ సార్ మా ఎస్పీ కాలేజ్ అని తెలుసుగా, పద్మారా నగర్. అయితే అది అక్కడ ఆయన సార్ ఉండేవాడు. ఆయన ఒకరోజు అంటే రిటైర్ అయిపోయినాడు. ఇక ఆయనకి ఒకలాంటి ఈ చర్మ వ్యాధి వచ్చేసిందండి. అదే ఏమన్నాడు దాన్ని, గజ్జి చేత, వాడు గజ్జి అన్నాడు కానీ ఐ డోంట్ నో, తెలుగులో ట్రాన్స్లేషన్ రాలేదేమో. సమ్ కైండ్ ఆఫ్ స్కిన్ డిజీజ్. నేను అరే మన సార్ అక్కడ ఉన్న జై కుమార్ ఇది ఆయన పేరు, మన క్రిస్టియనే, బాగా బర్త్డే అదే క్రిస్మస్ అంతా చేసుకునేవాడు. అయితే వెళ్తే లేదా మీరు లిటరల్ మనిషి, హీ బికేమ్ సో, అంటే మనం ఆయన చూడలేని వాడిగా అయిపోయాడు. ఎందుకంటే ఒకలాంటి మచ్చలు వచ్చేసినాడు ఆయన బాడీ అంతా. వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే ఒకలాంటి బాడీలో ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది. పిల్లలు ఏం చేశారంటే ఇట్లా కుదరదు, ఎందుకంటే మేము చూసుకున్నా కూడా కోడలు చూసుకోరు కదా. ఏం చేశారు, ఆయన తీసుకుని అవుట్ హౌస్లో పడేసినారు. ఏదో అన్నం అట్లా మన
దీన్ని పడేసినట్టు ఏం చేసేవాళ్ళు, పడేసేవాళ్ళు, మెడిసిన్స్ ఏవి ఇచ్చేసేవాళ్ళు, ఫినిష్. అయితే మీ అందరం వెళ్ళిన స్టూడెంట్ ఏంట్రా నాయన అంటే, పాపం ఎట్లా ఉన్నాడండి ఆయన, అంతా ఇట్లా ఆయనకి ఇట్లా దురద వస్తే అంట ఒకలాంటి దీంతో స్క్రాచ్ చేసుకున్నాడు దువ్వెన్నతో. తర్వాత ఇట్లా షార్ప్ ఇవి ఉంటాయి కదా, గీసుకుంటే ఇట్లాంటి పొలుసులాగా పడేది అనమాట. పులుసులు అంటే తెలుసుగా, చేపక పులుసులు ఉంటాయి, ఇట్లా పొట్టు రాలిపోయినట్టు ఇట్లా పొడి పొడిగా రాలిపోయింది. మేందరం ఇట్లా ఖర్చు అడ్డం పెట్టుకుపోయాను. ఎవడు అన్నాడు, అరే సార్కి ఏదో జబ్బు వచ్చిందిరా, మనం కూడా జాగ్రత్తగా లేకపోతే మనం కూడా చేపలాగా అయిపోతాం అన్నాడు. తెలుసు కదా వాళ్ళు పిల్లలు ఎట్లా చెప్తారు, ఏంటో ఒకలాంటి ఏమొచ్చేసింది ఆయనకి ఒకలాగా. యు నో వై? బికాస్ హీ డింట్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట నువ్వు వినకపోతే అనేక మంది పడుటకు నువ్వు లేచుటకు ఏమైపోతావు. మన ప్రభు నీకోసం ఈ క్రిస్మస్ సందర్భంలో మనకి హెచ్చరిక మాట కదా. ఎస్, లుక్ చాప్టర్ 11 చూడండి ఒకసారి. లుక్ చాప్టర్ 11:28 అనుకుంటా, చదువు. లుక్ చాప్టర్ 11:28. టైంకి వదిలేస్తాను, కంగారు పడకండి. లుక్ చాప్టర్ 11:28 చదమ్మా. ఆయన అవును కానీ దేవుని వాక్యం విని, ఇంతకు అది తెలుసా, ఇట్లాంటి మీటింగ్ అవుతుంటే ఒక మధ్యాహ్నం తెలియస్తుంది ఇట్లా టంగమని. కొంతమందికి అలవాటు కదా, ఏంటది మధ్యలో లేచి మాట్లాడటం కదా. ఒక కింద చదువు 27 28 చదువు అక్కడి నుంచి కాదు, పైనుంచి కొంచెం పైనుంచి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నుండి ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, చూడు మీటింగ్ జరుగుతుంది కదా, ఆమెకి లేచి అవన్నీ కామెంటరీ చేయాలన్నా. ఏం చేసిందంట, నేను మోసిన గర్భమును నీవు ఆమె ధన్యుడు అన్నాడా, ధన్యుడు అని చెప్పినాడు, ధన్యురాలు అన్నాడంట అని చెప్పిందంట. ఎవరు? అప్పుడు ప్రభు అన్నాడు, మంచిదమ్మా, వెరీ గుడ్, వచ్చింది వెళ్ళేటప్పుడు కలువు నన్ను. అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొనేవారు మరి ధన్యులని. చూసా ప్రభా, కేక్ కోసాం ఈరోజు. ప్రభా, సాయంత్రం పోయి ఏం చేస్తాం, మటన్ తింటాం. దోస్తులు పిలిచాం ప్రభా, చర్చకు మార్నింగ్ వెళ్ళేసి వచ్చిన అని. నువ్వేం చేసుకుంటున్నావు, మోసం చేసుకుంటున్నావు. దేవుడు ఏమన్నాడు, మరి ధన్యుడు అంటే ఎవరు? దేవుని వాక్యం విని దాన్ని గైకొనివాడు. ఎక్కడన్నా తిండి ప్రస్థానం వచ్చిందండి క్రిస్మస్ సందర్భంలో బైబిల్లో? ఎక్కడ రాలే, మీరు చూడండి కావాలంటే. తినొద్దంటలే, చెయ్యి. నేను ఆపర్లే కానీ చెయ్యి. కానీ క్రైస్ట్ అదే అన్నాడు. నాకు ఒక క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్ అన్నాడు. అంటే క్రీస్తు కేంద్రిత క్రిస్మస్ చేయండి. క్రీస్తుకి ఇష్టం లేని ఏం చేయొద్దు, చేయొచ్చా? చేయకూడదు. నన్ను ఎవరో ఖుషి గారు అడిగారు, డాడీ మన ఇంట్లో క్రిబ్ ఎందుకు పెట్టలేడు? క్రిబ్ అంటే తెలుసా ఏంటో? క్రిబ్ అంటే ఒక బొమ్మలన్నీ పెట్టి వేసాను, మధ్యలో పెట్టి ఇట్లా లైట్లు పెట్టి, దట్స్ కాల్డ్ క్రిబ్, CRIB. వేరే వాళ్ళు కూడా పెడతారు తెలుసా బొమ్మల కొలువు. అర్థమైందా? ఎవరో ఏదైతే ఏమలే పెట్టుకుంటారు తెలుసా, వాళ్ళు ఏమేమో పెడతారు వాళ్ళు. మరి నువ్వేంటి? తెలుసా మీకు వేరే వాళ్ళు పెడతారని? నేను చూసాను చాలా, ఎవరిని పెడతారు ఏమేమో వాళ్ళకి అన్ని, వాళ్ళు దట్స్ దేర్ ట్రెడిషన్ అది. ఈరోజు ఈనాడు చదవండి, బొమ్మల కొలువు చేసిన సో చర్చ్ అని రాశాడు. బొమ్మల కొలువు అంటే వాడి దృష్టిలో అది అంతే. వాడేదో క్రిబ్బు భక్తి అనుకోడాడు, బికాస్ వాడు లోకస్తుడు కాబట్టి వాడు జడ్జిమెంట్ ప్రకారం ఏంటి, అదే సేమ్. ఇంకా రాడి ఇదే అనుకున్నా, చాలా క్వశ్చన్స్ వేస్తుంది. డాడీ ఆ పక్కన చెట్టు పెడతాం చూడు, అది
దాంట్లో లైట్లు పెట్టచ్చు, దాంట్లో ఏం పెట్టచ్చు, ఎల్ఈడి ల్యాంపులు పెట్టచ్చు. ఎందుకు మనం ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేయండి చెప్పండి? ఇట్స్ నాట్ డూప్లికేటా? బిబ్లికల్. ఎందుకు బిబ్లికల్ కాదు? ఏంటి, ఫస్ట్ నుంచి చెట్టు ఆరాధన వస్తుంది, గుర్తుపెట్టాలి నువ్వు. అప్పుడు ఎవరు ఆదాము తప్పు చేసి ఎక్కడ దాక్కున్నాడు? ఫస్ట్ నుంచి అది వస్తుంది చూడండి, చెట్టు ఆరాధన. ఇప్పుడు మన దీంట్లో కూడా వేరే దాంట్లో కూడా దే వర్షిప్ వాట్ ఈస్ దట్, ట్రీస్. మన వాళ్ళు ఏం చేశారు తెలుసా, చెట్టు ఆకారం చేసి దాని చుట్టూ క్రిస్మస్ పాటలు పాడారు. అంటే ఏం బతకమనా కదా? ఒక దగ్గర కదా ఉంది, చూసాను. ఆ చెట్టు చుట్టూ తిరిగినారు వీళ్ళు. అరే మీరు ఇంత సీరియస్ తీసుకోకండి. సీరియస్ కాదు, ఇట్స్ ఫ్యాక్ట్ కదా. చెట్టు ఆరాధన మీరు చూడండి, ముఖ్యంగా మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఆ చెట్టు వర్షిప్ వస్తూ ఉంటుంది. మన దగ్గర ఎక్కడ చూడండి, 2 చెట్లు కలిసినంటే అక్కడ ఏమవుతుంది, ఒకటి స్పార్క్ అనకండి, ఏమవుతుంది? వస్తుందా? ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అన్నీ మన ప్లేస్లో చెప్తానండి నేను. ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యం. చాలు దేవుడి. నా ప్రజలు ఎంతో భక్తిగా నీ ఎద్దకు వస్తారు, కానీ వారి హృదయం దూరంగా ఉందంటాడు దేవుడు. హృదయం లేని ఆరాధన, హృదయం లేని వర్షిప్, అవన్నీ ఏంటి వేస్ట్. దేవుడు యాక్సెప్ట్ చేయడు దాన్ని, దేవుడు అప్రూవ్ చేయడు. అది నువ్వేమన్నా చేయి, హంగామా చెయ్యి. అంటే సున్నాలు వేసుకోవద్దు, కలర్లు అయితే చెయ్యి, ఇట్స్ గుడ్. కానీ ఇవి చేయొద్దు అన్నమాట. ఇవి సింబల్స్ ఉంటాయి చూసారా, చెట్లు, క్రిబ్స్, ఇంకా ఏం కొన్నాయి కొన్ని మన వాళ్ళు చేసే పనులు. ఇంకేంటి, ఇంకా ఆ రౌండ్ బాల్ లాంటివి వేలాడుతుంటాయి, అవేంటి బెల్స్. యూనో. అండ్ ఈ రోజున కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తారు ఇండియాలో. ఇక యుఎస్ అయితే 1 month క్రితం వాళ్ళు స్టార్ట్ చేశారు. 1 month క్రితం. మన వాళ్ళు అయితే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఈరోజు, అంటే ఈ సందర్భంగా కోట్ల రూపాయల బిజినెస్. మధ్యరాత్రి ఎవడ క్రాకర్స్ పేల్చాడు, పిచ్చి పుల్ల వ్యవహారం లాగా ఉంటుంది మనది. ఏమనుకుంటావంటే వాడు పేల్చంగానే వాడు వాత పెట్టుకున్నాడు, నువ్వు పెట్టుకుంటావు. ఇదేం చూసి వాత పెట్టుకుందంట, పులిని చూసి దానికి స్ట్రైప్స్ నాకు స్ట్రైప్స్ లేకపోతే ఎట్లా ఇది పెట్టుకుందంట. అరే అది న్యాచురల్గా వచ్చింది అది. ఇది నువ్వు 3 నెలలు అట్లా కట్టెలతో ఉంటావు కదా. వాడు లోకస్తుడయా, వాడికి తెలియదు వాల్యూ, నీకు తెలవాలి కదా. డమ అని పేల్చారు పోతున్నా మధ్యరాత్రి కదా. పేల్చినారు మీ దగ్గర? పేల్చారు అమ్మాయి కూడా. అదే చెప్పినా కదా. 'ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, 7:23 చదువు. 'ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. ఆ మాట అండర్లైన్ చేయండి. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి. అయితే వారు వినకపోయేరి, చెవి ఎగ్గకుండిరి. ప్రభు మాటలు నమ్మితే ముందుకే. మోషే టైంలో ఎర్ర సముద్రం, తర్వాత వెనకాల సైన్యం. ఏం చెప్పాడు దేవుడు? అరే అటు ఇటు కాకుండా మధ్య నుంచి పారిపోండి అన్నాడా? ఏమన్నాడు? సాగిపోండి అంటే ఇంగ్లీష్ ఏదో మూవ్ ఫార్వర్డ్. క్రైస్తవ జీవితం అంతే, మూవ్ ఫార్వర్డ్. ప్రభు మాట నేను వింటే ఆల్వేస్ మూవింగ్ ఫార్వర్డ్. సమస్యలు రావా? వస్తాయి. సముద్రం రాదా? వస్తుంది. ఫరో సైన్యం రాదా? వస్తుంది. అయినా సరే ఏంటి, ఐఎమ్ దేర్. మీకు తెలుసా, ఇజ్రాయెల్ సైన్యాన్ని దేవుడు కాచేవాడు తెలుసా మీకు? ఎట్లా? పగలేముండేది మేఘ స్తంభం, పిల్లర్ ఆఫ్ క్లౌడ్. రాత్రి ఏముండేది? ఎందుకు రాత్రి మారిపోయింది?
క్లౌడ్ కనపడదు కాబట్టి. సో ఒక పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉండేది అనమాట. గాడ్ ఈజ్ టు ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్. ఎంత జాగ్రత్త తీసుకొచ్చాడు తెలుసా? ఒకరి తల్లి ఒకరిని మోయినట్లు నేను అరణ్యంలో నేను మోసాను ఇశ్రాయేల్ అంటాడు కదా. అవును, ఏంటి జాగ్రత్తగా నీ విషయం నా విషయం కూడా ఉంది. ఎన్నో క్రిస్మస్లు దాటిని దేవుడు నేను ఎంతగా కాపాడినాడు కదా. ఇశ్రాయేలీలకి అయితే 40 సంవత్సరాలు అప్పుడు బయలుదేరారండి అనుకో. ఒక చిన్నాడు ఐగుప్తులో బయలుదేరాడు, 40 సంవత్సరాలు తిరిగినారు అనుకో అరణ్యంలో. వాడి ఏజ్ ఎంత అయిపోద్ది? 40 years. 40 yearsలో బట్టలు అవే బట్టలు వేసుకుని మురికి బట్టలు వేసుకొని తిరిగినాడా? అలా మీకు అర్థమైంది నేను చెప్పింది. ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు బయలుదేరినప్పుడు 1 year, వాడు 40 సంవత్సరాలు తిరిగినారు అంటే వాడి ఏజ్ ఎంత? 40 years. బట్టలు ఎట్లా? సేమ్ బట్టల? సరే పోనీ షూ, చెప్పులు వండరు కదా. అండ్ వాళ్ళకి నీళ్ళు, చిన్నపిల్లలకు పాలు, ఫుడ్. ఒక ఆయన క్యాల్కులేట్ చేసి అంట ఒక్క పూటకి ఇజ్రాయిల్కి అంత 6 లక్షల మంది కదా, ప్లస్ 6 లక్షలు ప్లస్ ఒక పెద్ద గూడ్స్ ట్రైన్ అంత వాటర్ కావాలంటే వాళ్ళకి ఒక రోజుకి. గూడ్స్ ట్రైన్ ఎంత పెద్ద కదా, నేను కూడా 25 మోగిలు కాదు ఏమంటుంది దాన్ని, వ్యాగన్స్ ఉన్నాయి కదా, 25 ఉంటాయండి. అంత అంటే ఒక ఎంత ఒక్క పూటకు వాటర్, డ్రింకింగ్ వాటర్, అందులో ఎడారి. హౌ గాడ్ ప్రొవైడ్ ఫుడ్ ఎట్లా అమ్మా, వారి క్లోదింగ్, వారి చెప్పులు, వారి సంగతులు. అబ్బా ఒక్కడికి రోగం రాలే కదా, ఒక్కడికి కూడా రోగం ఫలానోడు రోగం వచ్చి డమాలమన్నాడు అని చెప్పట్లే. యు ఆర్ సో హెల్దీ కదా. ఆ ఎండలో దేవుడు చూడండి నిన్ను నన్ను గత క్రిస్మస్ నుంచి ఎన్నో క్రిస్మస్ల నుంచి ఇంతవరకు కాపాడాడు. చెక్కు చెదరకుండా అట్లా వెయిట్ కొంచెం పెరిగినావులే కానీ, అంటే వెయిట్ పెరిగినా అర్థం ఏంటి? హెల్దీగా ఉన్నావు అని అర్థం. అది బట్టలు అన్నీ టైట్ అయిపోయినాయి అంటే అర్థం ఏంటి? చెప్పు ఏంటో, లావెక్కినావు, హెల్దీగా ఉన్నావు. అట్లాగానే ఏంటి దేవుని మాత్రం. లాస్ట్ కూడా చెప్పాలండి, మాథ్యూ చాప్టర్ 2:1-2 చదువు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఏంటి ఒక ప్రశ్న కనిపిస్తుంది, చెప్పండి నాకు. అక్కడ ఏముంది? మాథ్యూ 2:1లో యూదుల రాజు ఎక్కడ పుడతారని అడిగాడు. ఎవరిని? ఆడికేం తెలుసు? రాజుల ఇంట్లో పుడతాడు కాబట్టి ఆయన అనుకున్నాడు. కానీ వీడికి ఏంటంట, సరే ఆయన సంగతి వదిలేద్దాం. ఇంతకీ యూదుల రాజు ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుట్టాడు కదా అప్పుడు. ఇప్పుడు ఎక్కడ పుడతాడు? ఎవరి హృదయంలో అయితే యేసయ్యకు స్థానం ఇస్తారో అక్కడ పుడతాడు. బెత్లెహేంలో కాదు, ఎక్కడ? నీ హృదయంలో. ఇఫ్ యూ గివ్ ఎ ప్లేస్ టు ద లార్డ్, నీ హృదయంలో పుడతాడు. యూదుల రాజు ఎక్కడ పుడతాడమ్మా? ఎవరి హృదయంలో ప్లేస్ ఇస్తే వాడు పుడతాడు. మీరనొచ్చు పుట్టేవచ్చు కదండి, ఏముంది నా హృదయంలో. నో, బలవంతంగా నీ జీవితంలో దేవుడు రాడు. మరి నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. మనకు ఎట్లా ఉందంటే హృదయం లోపల గొల్లెం ఉంటుంది, తలుపేసి గొల్లెం లోపల పెట్టుకున్నాం. అప్పుడు ఎవరు తెరవాలి? లోపల ఉన్నాడు, బయట ఉన్నాడా? బయట ఉన్నాడు తెలుసుకొచ్చాడు దొంగ, బయట నుంచి కూడా తెలుసుకొని రావచ్చు. తెలుసా మీకు? ఇప్పుడు మన ఇల్లు బయట నుంచి తెలుసుకోవచ్చా లేదా? ఎట్లా వినకొడతాడు? అది ఎవరో దొంగ. కానీ దేవుడు ఏంటి? ఈజ్ అ జెంటిల్ మ్యాన్. నువ్వు తెలిస్తేనే. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపున నిల్చుండి ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన లోపల తీయాలి, నువ్వు ఓపెన్ చేయాలి, నీ హార్ట్ ఓపెన్ చేయాలి. హార్ట్ ఓపెన్ చేస్తే ఏముంది తెలుసా?
బొర్రా కేవుల్లాగా ఉన్నాయి, అన్ని గబ్బిలాలు వాసన. మీరు బొర్రాకాలు ఎప్పుడు వెళ్ళారా? వెళ్ళదా? ఈయన రాలేదా? అచ్చా, ఈయన అప్రెంటిస్లో దెబరా ఉన్నప్పుడు కదా. ఎస్. సో బొర్రాకేవుల ఒకటే గబ్బిలాల వాసన, చెడు మాటలు, చెడు సంగతులు అన్ని లోపల ఉన్నాయి. ప్రభు హృదయం తెలిస్తే అవన్నీ బయట పెట్టాలని కొంతమంది దాన్ని ఏం చేస్తారు, లాకేజ్ పెట్టేస్తారు. ప్రతి క్రిస్మస్కి, ప్రతి మీటింగ్కి, ప్రతి సందర్భాన్ని దేవుడు ఏం చేస్తాడు, హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాడు. ఎవడైనా తలుపు తెరిస్తే అక్కడ యేసయ్య పుడతాడు. అదే నీ క్రిస్మస్. యూదుల రాజుగా ఎక్కడ పుడతాడంటే ఎవడ హృదయంలో ప్లేస్ ఇస్తాడో అక్కడ పుడతాడు. అంతేనా? ఆయన నిల్చుండి తట్టుచున్నాడు. వేర్ ఓపెన్స్ ద డోర్, కమ్ ఇన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్ అన్నాడు. అవునా? వచనం 23-26 చదువు. సామెతలు 23-26. ప్రావెర్బ్స్ చాప్టర్ 23-26. అది అది అండర్లైన్ చేయ, రెడ్ పెన్ అంటే నా కుమార్ 23-26. నా కుమారుడా హృదయము నాకేమో. చాలు చాలు, అది ఒక్క లైన్ చాలండి. ఏమన్నాడు దేవుడు? నా కుమారుడా, లేక నా కుమార్తె నీ జుట్టి మనడా? ఏం చేసుకుంటాడా? జుట్టు గిట్టు, లేకపోతే నీ డబ్బులు ఇవ్వనడా? లేదు. నీ ఇంకేంటి, ఇంకా ఆస్తి ఏమైనా అడిగాడా? లేదు. ఏమన్నా నా కుమారుడా, లేక నా కుమార్తె గివ్ మీ హార్ట్. ఇంగ్లీష్ చదువు 23-26. మై సన్ గివ్ మీ యువర్ హార్ట్. మనం ఏమంటాం తెలుసా? లార్డ్ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ లార్డ్. నా జుట్టు కూడా తీసుకో, గొర్రెతోకలాగా ఉన్నా పర్లేదు, కానీ నా హృదయం మాత్రం నీకు ఇవ్వను. ఎందుకు? ఇది ఎవరికో ఇచ్చేసాను ప్రభు, ఇది ఎవరికో ఇచ్చేసా, ఆల్రెడీ బుక్ అయిపోయింది ప్రభు. ఇది అందుకనే ఒక పాట రాశాడు ఒక, హృదయం ఎక్కడుంది నీ చుట్టూ తిరుగుతుంది. ఈడు అన్నాడు అండి, నేను కాదు. ఇప్పుడు ఎవరి చుట్టూ ఎవరు తిరుగుతారని మీకు అర్థమైంది అనుకుంటా. చెవులు గలవాడు వినును గాక. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అది బా, వెరీ గుడ్, అందరూ ఎత్తారా. నీ హృదయము కావాలి దేవునికి, అంతే. నా హృదయం కావాలి. ఈజ్ నాట్ ఆస్కింగ్ ఎనీ ఏమంటారు, నథింగ్. అది ఇది లేదు. ఏమి ఇవ్వగలవు దేవునికి? ఏమి ఇవ్వలేవు. ఏమి ఇస్తావు? ఏమి ఇవ్వగలవు? ఏమి ఉన్నాయని ఇవ్వగలవు నీ దగ్గర? ఇచ్చినవన్నీ ఆయనే. వెండి నాదే, బంగారం నాదే, క్యాటల్ నాదే, నీ ఆరోగ్యం నాదే, నీ బాడీ కూడా నాదే. నీ ఏమి ఇస్తావు ఆయనకి? కానీ దేవుడు ఏమన్నాడు? నీ హృదయం నాకే. మీరు అన్నది ప్రభా తీసుకో ప్రభా అన్నావు అనుకో, అది తీసుకోడు. ఎందుకు చెప్పు? నువ్వే ఇవ్వాలి. చాలామంది తమ హృదయం దేవునికి ఇవ్వక ఏవేవో డబ్బులు, దశకాలు అవి ఇవి ఇస్తుంటారు. అవన్నీ ఏంటి? ఏదో సంఘానికి వస్తున్నావు, పాపం ఏంటి ఇన్ని రోజుల నుంచి ఆఫరింగ్ వేయట్లేదు అక్క అనుకుంటారని ఏదో వేసిపోతున్నావు. కానీ నీ ఆఫరింగ్ దేవునికి ఇష్టమా? నీ హృదయం ఇవ్వకుండా నీ ఆఫరింగ్ దేవునికి ఇష్టమా? నో, నువ్వు అసలు వేస్ట్. నేను అడిగితే నువ్వు దేవునికి హృదయం ఇవ్వకుండా నీ పాటలు పాడాను పెద్ద గంభీరమైన గొంతులు. దేవుడు ఏమంటాడు? నీ పాటలు ధ్వని నాకు అసలు తీసారా బాబు అంటాడు. అన్నాడు కదా, వచ్చిన ముందండి. ప్రభా పండగ ఎంత మంచిగా చేశాం, నీ పండగ దినాలు నేను అసహించుకుంటున్నాను అంటే దేవుడు. నీ హృదయం నాకేమో. యూదుల రాజుగా అక్కడ పెడతాడు కదా. 31వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం లాస్ట్కి వచ్చేస్తా, 3 వచనాలు చెప్పి ముగించేస్తా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33 వచనం, 31-33. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31-33. ఈ దినములైన తర్వాత ఏమండి, నేను అన్నాను కదా ప్రభువా తలకాయత్తాను, ఏం చేసుకుంటా ప్రభా నా హృదయాన్ని అడిగాను. దేవుడు ఏం చేసుకుంటాడు? ఆయన ఏం చేసుకుంటాడండి? శుభ్రపరుస్తాడు. వెరీ నైస్. ఇంకా ఏం చేసుకుంటాడు నా హృదయాన్ని? అసలు ఏమి
ఆయన నివసిస్తాడంట. వెరీ నైస్. ఇంకా బాగు చేస్తాడు. ఇంకా అసలు మానవుడికి ఉన్న ప్రాబ్లం అంతా ఎక్కడుంది? అందరి హార్ట్ ప్రాబ్లం ఉందని ఎవరు? దేవుడు అన్నాడా? అన్నాడా? అన్నాడు. ఎక్కడుంది అది? 17:9 కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఏ డాక్టర్ కనిపెట్టాడు? ఈ డాక్టర్ తప్ప. అందరికీ హార్ట్ ప్రాబ్లం ఉంది. దేవుడు అన్నాడు, నీ హృదయం నాకు నేను 2 పనులు చేస్తాను. నెంబర్ 1 ఏంటి తెలుసా? చూడు, యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24 వచ్చిన 36-24 చూస్తావా? యెహెజ్కేల్, బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 36-24 చదవమ్మా. 24 నుంచి ఎజికియల్ చాప్టర్ 36-24. ఒక్క నిమిషం. 36-24 పేజ్ నెంబర్ చెప్పు. 7:18. నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని 36-24 ఏనా? చదవండి. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నెంబర్ 1 ఏమిస్తాడంట? న్యూ హార్ట్ అంట. ఒక న్యూ హార్ట్ ఇస్తాడు. ఒకసారి పాస్ చేద్దాం. ఒక సైంటిస్ట్ కంటే ఒక ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంట. ఎప్పుడు చూసినా పందిని బాగా తిడతారు. పందిని, పిగ్, దాని అలవాట్లు మారిస్తే, దాని హ్యాబిట్స్ మారిస్తే, ఫుడ్ హ్యాబిట్స్ మారిస్తే అది మారిపోద్ది అనుకో అని ప్రయోగం చేసి 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 ఒకరోజు దాన్ని పన్నీర్ అంటే మంచి శుద్ధ ఒక జలం కదా, దాంతో ఏమంటారు తెలుగు? పర్ఫ్యూమ్ వాటర్. ఎస్, దాంతో బాగా స్నానం చేయించాడు రోజు. దానికి మంచి బట్టలు వేసాడు, చలికాలం స్వెటర్ వేసేవాడు, తర్వాత దాన్ని దువ్వేవాడు, మంచి దువ్వెన ఆ సంకల ఈ సంకల కొట్టేవాడు. మొత్తానికి చాలా క్లీన్గా ఉండేవాడు. ఒకరోజు అన్నాడు మారిపోయింది ఇది చలో అని. ఒకరోజు వాకింగ్, అందరు కుక్కలు తీసుకుపోతే ఈడేం తీసుకుపోతా ఉంటే జాలీగా అందరూ అరే సార్ ఏం తీసుకెళ్తాడు, అరే రే రే అంటే చాలా మారిపోయిందా ఇది ఏమనుకున్నావు అని ఆయన చాలా దేంతో పోతున్నాడు. మధ్యలో పోగానే ఒక పడులు వచ్చిందంట. పడులు అంటే ఒక మురికి కుంట లాంటిది. దన్నుమని ఆయన చేతిలో నుంచి అది లాక్కొని, ఏది తాడు లాక్కొని అందులో పోయి పడింది. దిగాలు పడి సైంటిస్ట్ అట్లా నిలబడ్డాడు. అరే ఇంత చేసినా నేను ఇంత ఖర్చు పెట్టినా, మంచి డ్రెస్ కూడా చూసుకుంటుంది, దానికి బుద్ధి బోనిచ్చుకునే కదా అని తిట్టుకున్నాడు మనసులో. ఎందుకు మారలేదు అది చెప్పు? అన్నీ మార్చేస్తాం కదా బయటకన్నీ. దాని హార్ట్ మారలేదు. ఒక 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 జంతువు లేక ఏ మనిషి యొక్క అలవాట్లుగా థింగ్స్ మారాలంటే ఏం మారాలి? హార్ట్ మారాలి. అదే అన్నాడు దేవుడు, ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్. పాత తీసేద్దాం, చెడిపోయింది అది. అది యేసై మాత్రమే. అప్పుడు భార్య భర్తలు తిరిగి, నువ్వు మారవా? మారడాడు, ఒరే మారదు. ఒకడంట చీప్గా వస్తుందని మున్సిపాలిటీ ఎద్దు ఒకటి కొన్నాడు అన్నాడు. అప్పట్లో చెత్త వేసుకుపోతానికి ఎడ్ల బండి అది కొన్నాడు. సరే కొంచెం చీప్గా వస్తుంది కానీ అందరూ అసూయపడండి, చీప్గా వచ్చింది పోయి. అయితే ఒక మార్నింగ్ తీసుకుపోతుంటే అది ప్రతి కుప్పతొట్టి దగ్గర ఆగుతుండేదంట. కుప్పతొట్టి అంటే చెత్త కుప్పదే, ప్రతి చెత్త దగ్గర ఆగుతుండేదన్నమాట. వీడికి ఎట్లా చెప్పు, ఇప్పుడు మన అందరం వెళ్తున్నామండి, ఆటో వాడికి ఇది అలవాటు అనుకో, ఇక్కడ ప్రతి కళ్ళు దుకాణం అలవాటు అనుకో, వాడు పోయి ఆపుతుండే ఎట్లుండదు, అరే ఇప్పుడు ఆపినా కదా రాదు. అది ఏం చేసేదంటే అదే చేస్తుంది. బుల్లక్ కార్ట్ స్టార్ట్ అయ్యి ఏం చేసేది, ప్రతి ఎందుకు చెప్పు, అలవాటు అయింది అది. వీడికి ఎట్లుంది, పైన కూర్చున్నాడికి ఎట్లుంటుంది చెప్పండి. చీప్ అనుకుంటే ఇంత ధరనారా నాకు చెల్లించేది. సో ఒక జంతువుది కానీ ఒక మనిషిది కానీ ఏం మారాలి? చాలాసార్లు పైన మార్చేసుకుంటాం. పైన మారిస్తే మళ్ళీ ఏమైతే మళ్ళీ సేమ్. నీ హార్ట్ మారితే ఇది పర్మనెంట్. అదే అన్నాడు, నూతన హృదయం నీకు ఇచ్చేదను, చదువుమా, నూతన స్వభావం నీకు కలగజేస్తాను. అది
దేవుడు ఏం చేస్తాడు ఇంకొకటి అంట, స్టోన్ హార్ట్ తీసేస్తాడంట. స్టోన్ హార్ట్ తీసి సాఫ్ట్ హార్ట్ ఇస్తాడు. మాంసం గుండె అంటే సాఫ్ట్ హార్ట్. ఇక ముందు పాపంతో మన హార్ట్ ఏమైపోయింది, రాయిలాగా అయిపోయింది. అండ్ కొంతమంది చూస్తాను సాఫ్ట్గా ఉంటారు తెలుసా, అమూల్ బేబీ, అమూల్ వెన్నేమో అనుకుంటాం, కానీ వెన్ ఇట్ కమ్ టు యాక్షన్ ఎట్లుంటుందో తెలుసా, చాలా హార్డ్గా ఉంటారు అన్నమాట. కొంతమంది చూస్తాను గట్టిగా అంటే మాట్లాడి గట్టిగా ఉంటుంది, కానీ వాళ్ళ హార్ట్ ఎట్లుంటుంది, స్మూత్గా ఉంటుంది, అది సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది ఎట్లుంటారు, అవునా కదా. విన్నా కొంతమంది భర్తలు ఎలాంటి మాట్లాడతారో తెలుసా, వాడైతే ఇంకొకడైతే ఆత్మహత్య చేసుకోవాలి, అంత కఠినంగా మాట్లాడదు. ఎందుకో తెలుసా, నీ హార్ట్ ఇంకేం కావాలి, చేంజ్ కావాలి. హార్ట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయి, హార్డ్ విషయాలే వస్తాయి, అంతేనే కదా. కైండ్నెస్ రాదన్నమాట, దేవుని ప్రేమ లేదు. ఒక దగ్గర ఏమని తెలుసా బైబిల్ అండి, ప్రేమ లేని వాడనైతే నేను ఆస్తి అంతా ఇచ్చి నా శరీరం కాల్చుకోవడానికి, నాలో లవ్ లేదని, ప్రేమ లేదని ఇతరుల పట్ల, ఇతర మనుషుల పట్ల, ఇదంతా ఏంటి, వేస్ట్. కఠినం. ఎందుకంటే ఐ టేక్ అవే ద స్టోన్ హార్ట్ అని, సాఫ్ట్ హార్ట్ ఇస్తాడు కదా. గొర్రె పిల్ల లాంటి హార్ట్ ఇస్తాడు. గొర్రె పిల్లకి పందికి తేడా ఉందా, ఏం తేడా ఉంది, హార్టే తేడా. ఇప్పుడు రెండిట్లో తీసుకొని మురికి గుంట్లో పడేసాడు, ఏది ఏమవుతుంది చెప్పు, రియాక్షన్ చూడండి ఎట్లుంటారు, ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. ఎవరు, దొరికింది ఛాన్స్. ఇదేంటిది, గిజ 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 కొట్టుకుంటుంది, అయ్యో ఇందులో భయపడ్డా నేను, అవి లైక్ ఎందుకు పడ్డాయని అది గింజుకొని బయటకు వచ్చేస్తాను. అదేంటి, నువ్వు పోతే పో, నేను సాయంత్రం వస్తా అంటది. నేను సాయంత్రం ఎందుకు, అది ఎట్లా ఉంది, ఆస్వాదిస్తుంది. మీ ఇంట్లో బలవంతంగా మూవీ చూస్తే నీకు ఎట్లా అనిపించాలి తెలుసా, ఎట్లా బయటికి రావాలి, ఒక్క సాంగే కదా చూసేసిపోతే ఏమైంది, మంచిగా వస్తుంది మ్యూజిక్, ఒక్క సాంగ్ కదా. చూసా, ఒక హార్ట్ చేంజ్ అయితే యువర్ హ్యాబిట్స్ ఆర్ చేంజ్, లైఫ్ ఇస్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. బయట అన్నీ మార్చేసుకొని అసలుది మారకపోతే ఏంటంటే మళ్ళీ ఏమవుతుంది, రెన్యూ అవుతుంది, మళ్ళీ అదే చేస్తాం. నాతో కొంతమంది చెప్తారు, అన్న మా ఆయన మారుమోసి పొందినాడు కానీ ఇంకా మారలేదు అన్నాడు. అదేంటి, మారుమోసి పొందాడట కానీ మారలేదు అంటే ఏమైంది చెప్పు, మారుమోసి పొందలేదు, అసలు మారినట్టుగా కనబడ్డాడు. గుండె నొప్పి వచ్చింది, డాక్టర్ పోయి అంటారు, రే నువ్వు చుట్టలు తాగుతావా, బిడ్డలు తాగుతావా, అయినా మానే అంటాడు డాక్టర్. అది మారుమోసు సార్ చెప్పండి, ఎందుకు మానేశాడు, భయంతో చచ్చిపోతానని. అది మారుమోసు కాదు. మారుమోసు అనగా హృదయం నీ హృదయం దేవునికి ఇచ్చి నీ పాప ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత అదిగా చూసారా, ఒక న్యూ హార్ట్ ఇస్తాడు, ఇంకొక స్టోన్ హార్ట్ తీసేస్తాను. లోపల ఇతరులు చూసి తెలుసుకుంటారు, ఎస్ ఈ పాప మారింది, ఈ వ్యవస్థను మారాడు, నాకు ఈ అంకుల్ మారాడు, తెలిసిపోద్దా. ఎస్, నీకు దేవుని పట్ల ఆసక్తి వస్తుందండి, దేవుని విషయంలో ఆసక్తి, బైబిల్ విషయంలో ఆసక్తి వస్తుంది. క్యారల్స్గా వచ్చింది ఒకటి, ఉపవాస ప్రార్థనకు వచ్చింది ఒకటి. క్యారల్స్ ఏముందండి, ఇక పోరాలు కూడా వచ్చారు, నిన్న వచ్చి డ్యాన్స్ చేశారు, నిన్న వీడియోస్ చూశాను నేను, డ్యాన్స్ చేశాడు. ఒకటి డ్యాన్స్ లేనివాడు కూడా ఇటు ఊపుతా ఉన్నాడు. అది ఏంటది, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అది కదా, ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఒక కాలక్షేపం. ఉపవాస ప్రార్థన ఉంది రేపు 28, 29, అప్పుడు చూడు అసలు ఒక్కసారి కూడా కూర్చోలేదు అంకుల్. నేను చిన్నప్పుడు వీళ్ళిద్దరిని ఉపవాస ప్రార్థన రమ్మన్నా ఒకసారి, ఆల్ నైట్ ప్రేయర్, ఇప్పుడు కాదు కానీ బ్యాక్ ఇన్ 20 years 15 years వస్తాం వచ్చినాడు, మంచిగా డ్రెస్ ఎగిసి వచ్చినాడు, పాటలు స్టార్ట్ చేసినాడు, పాటలు అయిపోయినాయి, వాక్యం మీద నడుస్తుంది, మెల్లిగా ఒకడు జారబడి కూర్చున్నాడు, ఆ గోడ ఉంది కదా చూసినాడు, చర్చి గోడ కూర్చున్నాడు ఒకడు, ఇట్లా జారిపోయినారు. పాటలు మన వాక్యం అయిపోయేలోపు ఇద్దరు జారబడి నోరు బయటకు వచ్చి నాలుగు బయట పెట్టాడు, వీడు సొల్లు కార్చుకుంటే వీడు పోనీలే పోరగాళ్ళు. ఇక అది మొదలుకొని ఇప్పటివరకు ఏం చేయలే, పిలవలే కదా, రాలేదు అసలు. పిలిచినా కూడా ఏమంటారు, ఈడంటాడమ్మా నాకు ఏముంది, పొద్దున్న ఆఫీస్ ఉందా, నేను ఇది ఎంటర్ కావాలి అంటాడు, లాగిన్ ఎంటర్ కావాలి, లాగిన్ నేను ఎప్పుడు చూసినా లాగిన్ అంటాడు వీడు. ఎందుకు
సరే అండి, 23 తర్వాత చూద్దాం ఎన్ని లాగిన్స్ అవుతాయో వీడు, ఎన్ని హిట్స్, వాడు వెబ్సైట్కి ఎన్ని హిట్స్ పడతాయో చూద్దాం. ఏనేమండి. సో దేవుని మాటలు నేను 3 చెప్పాను, ప్లీజ్ ఒకసారి చెప్పండి నాకు. నెంబర్ వన్ చెప్పండి. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకి వచ్చాడు ప్రభు, నీకోసమే నా కోసం. శరీరం ధరించుకొని నువ్వు పొందాల్సిన శిక్ష బాధ ప్రభు పొందాడు. రెండోది ఏంటది? అనేక మంది పడుటకును లేచుటకు ప్రభు కారణం కదా. నీకు కూడా అనుమానం ఉందా? ప్రభు విషయాలు, ప్రభు సంగతులు విశ్వాసంతో స్వీకరిస్తేనే నీకు మేలు. అనుమానంతో ఉన్నావు అనుకో, ఎప్పటికీ అదేం కాదు, పరిష్కారమే కాదు. బైబిల్లో 66 గ్రంథాలు, దాంట్లో ఎక్కడా కూడా ఏమన్నా దేవుని కోసం చేయని, దే ఆల్ డిడ్ బై ఫెయిత్. ఎరికో చుట్టూ తిరగమన్నాడు జాషువాని. పొద్దున్న లేచి అడిగాడు, ఏం ప్రభువా ఇదేం ఫార్ములా ఇది? ఏదో యుద్ధాన్ని పో, కత్తి అదే అంటే అది అవుతుంది. ఏం చేయాలి అసలు? ఒక రౌండ్ తిరిగి రావాలి, ఎరికో చుట్టూ కూర్చోవాలి. ఎట్లా చూడు అసలు? 7వ రోజు 7 మైళ్ళు తిరగాలి, 7 సార్లు తిరగాలి, రౌండ్. ఏదో రంగు రోజు ఇది చూడు ఆ టైప్లో. దేవుడిసిన ఫార్ములా అదంతే, దేవుడిసిన ప్లాన్ అన్నమాట. దే డిడ్ ఇట్. నీకు తెలుసా, ఎరికో గోడ అంట 2 రథాలు ఒకటేసారి వెళ్తాయంట, అంత విడ్త్. 2 రథాలు ఒకటేసారి, రథం ఒకటి 6 అడుగులు ఉంటుందంట. 6 అడుగులు అంటే 6 + 6 12 ప్లస్ కొంచెం స్పేస్ అని ఉండాలి కదా. అంత పెద్ద గోడ పడిపోయిందండి అసలు. బై ఫెయిత్ దే వన్ ఇట్ అనమాట. ఈ విషయంగా నా విషయాడు అంతే. ఇఫ్ యూ ట్రస్ట్ ద లార్డ్, ఇదిగో ఆయన మనం లేస్తాం. నువ్వు అనుమానంతో ఉంటే ఏమవుతావు? ప్రభా నేను కూడా నడుస్తా ప్రభా అన్నాడు ఎవరైనా నీళ్ళ మీద, పేతురు గారు. ప్రభు ఏమన్నాడు? వదిరా రే, నువ్వు వెయిట్ ఎక్కువ అన్నాడా? నడు అన్నాడు. నడిచాడా లేదా? నడిచాడా? ఎంత దూరం నడిచాడు? 2 అడుగులు వేసేయంగానే బైబిల్ ఏం చెప్పింది చెప్పు? గాలిని చూచి మునిగిపోసాగేది. డిస్ట్రాక్ట్ అయిపోయాడు. అమ్మా 70-80 కిలోస్ ఉన్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు నేను అని కింద కూర్చున్నాడు వాడు. అంతే. ఏమంటాడు తెలుసా ప్రభు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? మన లైఫ్లో కూడా అంతే అండి. కొంతమంది ఎంత హ్యాపీగా ఉంటారు చూడండి, బికాస్ దే ట్రస్ట్ ద లార్డ్. అంతే. చిన్న విషయాలు దేవుని ట్రస్ట్ చేస్తారు. గాడ్ హానర్స్ దర్ ఫెయిత్. అంతే. కొంతమంది ఒకటే అనుమానం, ఇస్తాడా ఇవిడ చేస్తాడా చేయడు. ఇదేగా అంటే నీకు ప్రిస్క్రిప్షన్ ఏంటి తెలుసా ఇచ్చేది? వినుట చేత విశ్వాసం పెరుగుతుంది. 3వది, యూదుల రాజుగా ఎక్కడ పడతాడు? ఎవరు అవకాశం ఇస్తే అక్కడ పడతాడు. నీ హృదయంలో అవకాశం ఇస్తే, నీ జీవితంలో దేవునికి అవకాశం ఇస్తే, విల్ బి బాన్ దేర్. అదే రోజు నీ క్రిస్మస్ కదా. అంతవరకు నీ క్రిస్మస్ ఏంటి? ఏదో పండగ, ట్రెడిషన్. తోరణాలు కడతాం, ఎగ్లెస్ కేకులు వేసుకుంటాం, దోశలు వేసుకుంటాం, ప్యాన్ కేక్ తింటాం. అంతే. పొట్ట పూజ అనమాట అది. ఏం పూజ? అంతేగాని దైవికమైన పూజ లేదు. దేవుడు మన వినికిడిలో ఏక మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరితో ఒకసారి లేవండి. లెట్స్ ఆల్ ప్రే. ముగింపులోకి వచ్చేసాం మనం. లెట్స్ ఆల్ ప్రే. ఒకసారి లేవండి, అందరు లేవండి. ఒక్క నిమిషం అలాగే నిలబడి తలలు